మంచిర్యాల పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ బన్సిలాల్ ఆధ్వర్యంలో స్థానిక లాడ్జీలను పోలీసులు తనిఖీ చేస్తున్న క్రమంలో జన్మభూమి నగర్లోని శ్రీ వెంకటేశ్వర లాడ్జీలో వ్యభిచారం చేస్తున్న 6 విటులు, లాడ్జీ యజమాని, లాడ్జీ మేనేజర్తో పాటు మేనేజర్ భార్య, 4 మహిళలను పట్టుకొని విచారణ చేపట్టారు. లాడ్జీ యజమాని ఏనుగు నారాయణ రెడ్డి తన లాడ్జీ వ్యవహారాల కోసం నెన్నెల మండలం జెండ వెంకటాపూర్కు చెందిన దంపతులు గోదరి దుర్గయ్య, శైలజలను నియమించారు. వీరిరువురు సులువుగా డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో లాడ్జీ పరిసరాలతో ఉన్న ఆసుపత్రులకు రాకపోకలు చేసే అమాయక మహిళల అవసరాలను ఆసరాగా చేసుకొని వారికి షార్ట్ ఫిలింలో అవకాశం కల్పించి ఎక్కువ డబ్బుల ఎర చూపి మాయమాటలతో లాడ్జీలో అమాయక మహిళలతో వ్యభిచారం చేయించేవారు. ఈ నేపథ్యంలో ఒక్కో వీటుని వద్ద నుండి 2,000 రూపాయలు చొప్పున వసూలు చేసి 1,000 రూపాయలు మహిళకు ఇచ్చి మిగతా 1,000 రూపాయలు చొప్పున వారం మొత్తంలో జమ చేసి అందులో నుండి లాడ్జీ యాజమానికి 75% ఇచ్చి మిగతా 25% తాము తీసుకొని అక్రమార్జనకు పాల్పడేవారు. ఈ క్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 4 బాధిత మహిళలను మాయమాటలతో లాడ్జీకి రప్పించగా విటులతో కలిసి ఉన్న సమయంలో పోలీసుల దాడిలో వివిధ ప్రాంతాల విటులు 6 పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారిలో గాంధీనగర్ సిసిసి నస్పూర్కు చెందిన మంతెన శ్రావణ్, పెద్దపల్లి నివాసి బొడ్డుపల్లి శివకుమార్, వేమనపల్లి మండలం సంపుటం గ్రామవాసి కూకట్ల పురుషోత్తం, నెన్నెల మండలం కోనంపేట నివాసి పెరుగు సాయి ప్రసాద్, నెన్నెల మండలం మెట్పల్లి నివాసి బెడ్డాల రాహుల్, మందమరికి చెందిన కన్నం శ్రావణ్ కుమార్ను లాడ్జీ మేనేజర్, లాడ్జీ యాజమానిని అదుపులోకి తీసుకొని 15,000 నగదు, కాండోమ్ ప్యాకెట్లను జప్తు చేసి కేసు నమోదు చేసి కోర్టుకు పంపినట్లు ఇన్స్పెక్టర్ బన్సిలాల్ తెలిపారు.